ఎర్రటి ఎండల్ని సైతం లెక్క చేయకుండా రోజు 3 నుంచి 5 సెగ్మెంట్స్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు చంద్రబాబు. ఇవాళ చివరి రోజు కూడా అదే జోరును కొనసాగిస్తున్నారు. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిపై ఫోకస్ పెట్టనున్నారు. జగన్ కేసీఆర్తో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని, ఏపీపై జరుగుతున్న కుట్రల్ని తిప్పికొట్టాలని పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచార గడువు ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుండడంతో ప్రధాన పార్టీల నేతలు స్పీడ్ పెంచారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో క్యాంపెయిన్ సాగేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ 3 సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రజలకు హామీలు గుప్పిస్తూనే ప్రత్యర్థుల మీద ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ సత్యనపల్లి, మంగళగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. అటు లోకేష్ ఓటమే ధ్యేయంగా మంగళగిరిలో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు జగన్. దీంతో చంద్రబాబు కూడా మంగళగిరి మీద ప్రత్యేక దృష్టి పెట్టి లోకేష్తో పాటు భార్య బ్రాహ్మణిని కూడా ప్రచారంలోకి దించారు. ఇవాళ చివరి రోజు జగన్, బాబు ఇద్దరు మంగళగిరిలో ప్రచారం చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు తన పర్యటనలో ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తుండటంతో పాటు జగన్, కేసీఆర్, మోడీ లక్ష్యంగా ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిన్నటి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పై ఘాటుగా స్పందించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఏపీకి హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గాని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఒప్పుకున్నట్టు కేంద్రానికి లెటర్ రాయమని నేను సవాలు విసురుతున్నానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మోసాలు చేయొద్దండి, లాలూచీ రాజకీయాలు వద్దు. ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని మీకు గుణపాఠం చెప్తారని మరొకసారి హెచ్చరిస్తున్నాను తమ్ముళ్ళు. ఇంకో పక్క పోలవరం పైన సుప్రీంకోర్టుకి వెళ్లారు తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టుకు పోవని అఫిడవిట్ విత్డ్రా చేయాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అటు జగన్ పైన విమర్శలతో చెలరేగిపోయారు చంద్రబాబు. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్న జగన్ కు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వస్తే అరాచకం పెరిగిపోతుందని హెచ్చరించారు. ఒక్క ఛాన్స్ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఒప్పుకుంటారా? ఒక్క ఛాన్స్కి ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగలు పట్టుకుంటారా మీరు? ఒక్క ఛాన్స్ అని ఆత్మహత్య చేసుకుంటారా మీరు? ఒక్క ఛాన్స్ అని విషయం తాగుతారా మీరు? ఈ విషయంలో మనకు స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది అభివృద్ధి, ఈ రాష్ట్ర భవిష్యత్తు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, కష్టాల్లో మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం. మళ్లీ గాని జరగరాంది జరిగితే అధపాతాళానికి వెళ్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. టీడీపీ కార్యకర్తలు, నేతలపై ఉన్న కోపాన్ని తనపై చూపించొద్దన్నారు చంద్రబాబు. ఎవరో కింది స్థాయి వాళ్లు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఓటు ప్రతిపక్షానికి వేస్తే నష్టం జరుగుతుందన్నారాయన. ప్రతి నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి తానే అని చెప్పారు చంద్రబాబు. ఇవాళ లోకేష్ బరిలో ఉన్న మంగళగిరిలో టీడీపీ, వైసీపీ పార్టీల అధినేతలిద్దరూ ప్రచారం నిర్వహిస్తుండటంతో ఎన్నికల వేడి మరింత పెరగనుంది.